హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. మరొక అప్డేట్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆళ్ళ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక కొత్త స్కీమ్ అయితే గనక చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటో ఒక అవగాహనకైతే తెలుసుకుందాము. ఆ తర్వాత ఆలోచించి ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివరాలకు వెళ్ళిపోదాం. 25 ఏళ్ల నుంచే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తే ఎన్‌పీఎస్ ద్వారా పదవీ విరమణ తర్వాత నెల నెల 1.5 లక్ష పెన్షన్, అలాగే 6,75,00,000 వరకు రిటైర్మెంట్ కార్పస్ పొందవచ్చు. ఎన్‌పీఎస్‌తో ఇది సాధ్యమని అయితే నిపుణులు చెప్తున్నారంటున్నారు. వివరాలు చూస్తే రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థిక భద్రత కోరుకునే ప్రైవేటు ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఓ ఉపయుక్తమైన సాధనం అంటున్నారు. 20లో ఇందులో పెట్టుబడులు మళ్లిస్తే రిటైర్మెంట్ నాటికి మొత్తం సమకూరడమే కాకుండా నెల నెల మంచి పెన్షన్ కూడా పొందవచ్చు. ఎన్‌పీఎస్‌తో స్థిర ఆదాయం వస్తుందన్న గ్యారంటీ లేకపోయినప్పటికీ సుదీర్ఘకాలం కొనసాగించే పెట్టుబడితో మంచి రాబడి సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎంచుకున్న అన్యూయిటీ పథకం వచ్చే రాబడిపై ఎన్‌పీఎస్ పెన్షన్ ఆధారపడి ఉంటుందన్నారు. అయితే 25 ఏళ్ల వయసు నుంచే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తే ఖచ్చితంగా తర్వాత పదవీ విరమణ తర్వాత 1.5 లక్ష నెల నెల పెన్షన్, అలాగే 6,75,00,000 రిటైర్మెంట్ కార్పస్ పొందవచ్చని చెప్తున్నారు. అసలు ఎన్‌పీఎస్ పథకం అంటే ఏంటి? ఎన్‌పీఎస్ పథకం ప్రకారం రిటైర్మెంట్ కార్పస్ ఫండ్‌లోని 40% మొత్తంతో పీఎఫ్ఆర్‌డీఏ నుంచి యాన్యుటీ ప్లాన్ అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మిగతా కార్పస్‌ను పన్ను రాయితీతో ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో టైర్ 1, టైర్ 2 అకౌంట్లు ఉంటాయి. టైర్ 1 అనేది పెన్షన్ అకౌంట్ కాగా టైర్ 2 సేవింగ్స్ అకౌంట్. టైర్ 2 అకౌంట్ తెరవాలంటే ముందుగా టైర్ 1 అకౌంట్ అయితే ఉండాలి. అంటే పెన్షన్ అకౌంట్ ఉండాలి. ఆ తర్వాత సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. అయితే పన్ను రాయితీలు టైర్ 1 అకౌంట్‌కి మాత్రమే వర్తిస్తాయి. సెక్షన్ 80సి కింద లభించే 1.5 లక్ష రాయితీతో పాటు సెక్షన్ 80 సీసీడీ 1బి కింద లభించే 50,000 పన్ను రాయితీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతోడు మెచ్యూరిటీ మొత్తంలో 60% పన్ను రాయితీతో విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇక 25 ఏళ్ల వయసులోనే ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు ప్రారంభిస్తే రిటైర్మెంట్ నాటికి మంచి మొత్తం చేతికి అందుతుంది. ఇక 25 ఏళ్ల వయసు నుంచి కూడా నెల నెల రూ. 6,000 ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటున్నారు. ఈ పథకంపై ఏటా 12% రాబడి వస్తుందనుకుంటే రిటైర్ అయ్యే నాటికి పెట్టుబడి అనేక రెట్లు పెరుగుతుంది. నెలకు 6,000 చొప్పున 25 ఏళ్ల నుంచి ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టేవారు రిటైర్మెంట్ నాటికి 25.2 లక్షల పెట్టుబడి పెడతారు. ఇది రిటైర్మెంట్ నాటికి 6.74 కోట్లకు చేరుతుంది. ఇలా పోగైన మొత్తంలో 2.7 కోట్లతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. మిగతా మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ వ్యూహంతో నెల నెల రూ. 1,48,000 దాకా పెన్షన్ పొందవచ్చని నిపుణులైతే చెప్తూ ఉన్నారు.